నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్లంతా కలిసి, కాంగ్రెస్ మహిళా లీడర్లంతా కలిసి పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్ల మీద నిరసన చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ లీడర్ సానియా గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి మేడం, పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ దాని మీద నిరసన చేయడం జరుగుతుంది. అసలు గవర్నమెంట్ మీకు ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సామాన్యమైన ప్రజల మీద భారం మోపుతుంది. ఇక్కడ ఇది సామాన్యమైన ప్రజలకు అందుబాటులో ఉండాలి గవర్నమెంట్లు. ఇది ఆదాని అమ్మాన్లకు దోషపెట్టి పెట్టనీక కాదు. నిత్యావసర వస్తువులు ఇప్పుడు మీరు గ్యాస్ కానివ్వండి, డీజిల్, పెట్రోలు, ఈ డీజిల్ పెట్రోల్ కూడా రైతులకే కదా అవసరము. మరి ఇంతగానము నెలలో 2 సార్లు 3 సార్లు పెంచుకుంటూ పోతే ఏంది పరిస్థితి అంటే ఇవి పెరుగుతున్నాయి కదా అంటారు. పెరుగుతున్నాయి అంటే మీరు ఆ క్లాస్ ఉన్న వాళ్ళు ఆదాని అమ్మానికి వచ్చేటివి పెంచుకోరు. నిత్యావసర వస్తువులు 8 మంది ఎంపీలు ఏం చెప్తారు? అయ్యా 2 మంత్రులు ఉన్నారు, సమాధానం చెప్పరా? ఎంతసేపటికి అధికారంలోకి రావాలి, ఎంతసేపటికి బీజేపీ తెలంగాణ అధికారంలో కాదు, తలకాయ కిందికి కాలు మీద చేసినా రాదు. వాళ్ళు ఏదో పెద్ద ప్రగల్భాలు వలుపుతున్నారు తప్ప ఓట్ల రాజే. డైరెక్ట్ ఉంటే ఓట్లు తొలగించకుండా, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్తోని రమ్మని చెప్పండి. దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళతోని ఇవాళ సామాన్యమైన ప్రజలు, మహిళలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. అంతగానం గ్యాస్ ధరలు పెంచితే సామాన్య ప్రజలు ఎట్లా బతుకుతారు అనేదే మా నిరసన. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలను కోటీశ్వరులు చేస్తుంది. ఈరోజు ఒక ఉపాధి అవకాశాలు చూపిస్తుంది. మహిళలకు సంబంధించింది ఏదున్నా ఉచిత కరెంటే కానివ్వండి, ఇంద్రమ్మ ఇండ్ల గురించే కానివ్వండి, ఇవాళ వాళ్ళకి 200 యూనిట్ కరెంట్ కానివ్వండి, ప్రతి విషయంలో స్కూల్స్ కానివ్వండి. ఇప్పుడు మహిళలు డెవలప్ కావడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా సాయంత్రం 545 మహిళా సమైక్యకి బస్సులు కూడా వాళ్ళు నడుపుకోవడానికి, వాళ్ళు అంటే వాళ్ళు ఇదన్నీ చేసుకోవడానికి పుష్ చేస్తున్నారు. ఇవాళ రైతు బజార్ల లాగా మహిళా డ్వాక్రా సంఘాలకు ఇవాళ సూపర్ మార్కెట్ పెట్టుకోవడానికి, పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి, రైసు మిల్లులు పెట్టుకోవడానికి ఇది మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం. దేశంలో మోడీ ఉండేమో ఇవాళ రేట్లకు డబల్కు త్రిబుల్ పెంచుకుంటే సామాన్యమైన మహిళలు సిలిండర్లు పట్టుకొని రోడ్ల మీదకి వస్తే భారతదేశం సిగ్గుపడుతుంది. ఏమన్నా అంటే అక్కడ యుద్ధాలు జరిగితే మీలాంటి పెద్ద పెద్ద ఇండ్లలో పెంచుకోండి. యుద్ధాలు జరిగితే సామాన్యమైన ప్రజలు ఇవాళ 8 మంది ఎంపీలను ఎందుకు గెలిపించుకున్నారు? వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు స్పందిస్తలేరు? బీజేపీ నాయకులు దీనికి స్పందించాలి ఇమ్మీడియట్గా. ఇది పబ్లిక్ ఇష్యూ, ఇది పార్టీ పరంగా కాకుండా అందరు సామాన్యమైన ప్రజలకి ఈ గ్యాస్ సిలిండర్ అనేది అందుబాటులో ఉండాలి. సామాన్యమైన ప్రజలు ఎట్లా బతుకుతారమ్మా? ప్రతి నిత్యావసర వస్తువులు, ఎందుకంటే సామాన్యమైన ప్రజలు ఎవడు అడగలేరని కాదు, రేపు రాబోయే ఎలక్షన్లో బొంద పెడతారు బీజేపీ పార్టీని. ఇది కరెక్ట్ కాదు. మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ధరలు తగ్గించాలి. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం.